ఈరోజు పొద్దున్నే క్లైమేట్ కొంచెం ప్లెజెంట్గా ఉందనిపించి ఒక కప్ ఆఫ్ బ్లాక్ కాఫీ అయితే పెట్టేసుకుని తాగేస్తున్నాను. ఇంట్లోనే అటు ఇటు తిరుగుతున్నాను అనమాట. ఏవో ఆలోచనలు బుర్రలో తిరుగుతాయి కదా, సరే అలా ఆలోచించుకుంటూ స్కూల్ పిల్లలు అక్కడ ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ బ్లాక్ కాఫీ అయితే లాగించేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అక్కడ పెట్టాను. మా వారు రెడీ అయ్యి వచ్చి తినాలి. సరే రెడీ అయిపోయిన తర్వాత మా వారు మధ్యాహ్నం లంచ్లోకి ఏం చేస్తున్నాను అని అడిగారు. సరే ఒక నిమిషం ఆలోచించి నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ లిస్ట్ అంతా చదివేశాను. దాంట్లోంచి సెలెక్ట్ చేసి బెండకాయ ఫ్రైను, తోటకూర కాడల పులుసు అయితే చేయమని చెప్పారు. లాస్ట్లో ఇంకో పాయింట్ కూడా యాడ్ చేశారు. ఏం చేసినా బుర్ర దగ్గర పెట్టుకుని చేయాలి. అదేంటి నాన్న, నా బుర్ర నా దగ్గర కాకపోతే మీ దగ్గర ఉంటుందా ఏంటి, బుర్ర దగ్గర పెట్టుకుని చేస్తాను అని చెప్పాను అన్న. అది కాదే, ఉప్పులు కారాలు చూసి జాగ్రత్తగా వెయ్యి అని చెప్పాను అన్నారు. ఈ మగాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా కాంప్లిమెంట్ అయితే ఇవ్వరు, కానీ ఏదో మూల వెతికి పట్టుకుని కామెంట్ అయితే ఖచ్చితంగా చేస్తారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సో ఇక్కడ నేను నా స్టైల్లో బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ చేస్తాను, వెల్లుల్లి కారం వేసి. దాని తర్వాత తోటకూర కాడల పులుసు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. తిరగమూత పెట్టేసుకుని ఫస్ట్లీ నేను ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటో వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం అది దగ్గరికి వచ్చిన తర్వాత తోటకూర నేను కట్ చేసి పెట్టుకున్నది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక అది కూడా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కూడా కొంచెం వాటర్ లైట్గా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. అయిపోయిన తర్వాత దాంట్లో ఉప్పు కారం తగినంత మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకుని కొంచెం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక తోటకూర కాడలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ తోటకూర కాడలు కూడా యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని తోటకూర కాడలు మగ్గేంత వరకు కూడా ఉంచి అలానే బెల్లం యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. అంటే మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి మీరు బెల్లం యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే వద్దులే, ఎందుకంటే అవాయిడ్ చేయండి. బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయాక దాంట్లోనే మీరు ఐదర్ బియ్యపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ పౌడర్ వాటర్ మిల్లో మిక్స్ చేసేసుకుని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరగపెట్టుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా మరగపెట్టిన తర్వాత దింపేసుకోండి. దీనికి టేస్ట్ ఎక్కడ వస్తుందంటే బాగా మరిగించాలి, మరిగితేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. దీని కాంబినేషన్గా ముద్దపప్పు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది యాక్చువల్గా పుల్కాల్లో కూడా తింటారు, పుల్కా అండ్ ఇడ్లీలో కూడా నంచుకుంటారు. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇది మా వారు మధ్యాహ్నం వచ్చిన తర్వాత పెట్టాను. అటు కామెంట్ కాదు, ఇటు కాంప్లిమెంట్ కాదు, 2 రకాలుగా ఇచ్చారు. సో దేన్నైతే నేను యాక్సెప్ట్ చేశాను. బాయ్.